హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో మనం లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, డబ్బుని ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎలా నిలుపుకోవాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, సో ఇంట్లో వాళ్ళతో ఎలా సంతోషంగా జీవించాలి, వీటన్నిటి గురించి మనకి అనంత సాయి కృష్ణ గారు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకి ప్రతిసారి మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఈసారి ఆఫ్లైన్గా డైరెక్ట్గా సార్తో ఇంకా డీటెయిల్గా మాట్లాడడం కోసం మార్చి 15న కూకట్పల్లిలోని హోటల్ ఏటీసీలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ క్లాసెస్ గురించి ఇంకా మేనిఫెస్టేషన్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సరే, ఇప్పుడు సొసైటీలో చూస్తూ ఉంటే మనకి డబ్బు, ఆరోగ్యం సమస్య ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఈ బంధాలు, బాంధవ్యాలు, ఈ రిలేషన్షిప్ వీటితో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లైక్ ఏంటంటే ఫస్ట్ ప్రేమగా ఉండే వాళ్ళే ఇప్పుడు శత్రువులుగా మారుతున్నారు. అసలు ఏంటి సార్ ఈ చేంజెస్ ఏంటి? అదేనండి, మనిషికి 3 ప్రాబ్లమ్స్ అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం. అవును, ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లము. కరెక్ట్. చూడండి, మనం అనుకుంటాం ఈ మూడింటికి ఎలాగుంటాయంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలంటే ఆయనకు ముందు రిలేషన్ బాండింగ్ అనేది బాగుండాలి. సంబంధ బాంధవ్యాలు ఎప్పుడైతే బాగుంటాయో ఖచ్చితంగా ఆ మనిషికి ఎలాగుంటుందంటే మైండ్లో నుండి ఆ ఆలోచన అనేది వెళ్ళిపోతుంది అనమాట. రిలేషన్ బాగున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆలోచన ఆ ఎఫెక్ట్ ఇంకో దానిపైన పెడతాడు. దానికే పెద్దలో మాట అంటారు, ఇంట కలిసి రెచ్చగలం అంటారు. కరెక్ట్. అంటే దానికి అర్థం ఏంటంటే ఇంట కలిసి రెచ్చగలం అంటే ఇంట్లో ఫ్యామిలీని ఎప్పుడైతే మనం బాగా చూసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో సాటిస్ఫాక్షన్. అప్పుడు ఏమవుతుందంటే ఇంటి గురించి ఆలోచన మనకు ఉండదు. అప్పుడు మన యొక్క 100% ఎఫెక్ట్ బయట పెట్టగలం. బయట ఎప్పుడైతే 100% ఎఫెక్ట్ పెడతామో అప్పుడు 100% సక్సెస్ అవుతారు. బట్ మనుషులు ఎలాగున్నారంటే ఫస్ట్ ఈ రిలేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఫెయిల్యూర్ జరుగుతుందండి ఈ మధ్యన. అవును. ఎప్పుడైతే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా దాని నుండి బయటపడవచ్చు. ఈ రిలేషన్ ప్రాబ్లం ఉంటే ఎలాగుంటుందంటే బయట పడలేరు. అంటే ఇది ఒక ఆయనకి సంబంధించింది కాదు, ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే పిల్లలు, పేరెంట్స్ కావచ్చు. అంటే అక్కడ ఒకరు డిస్టర్బ్ అయ్యేదానికి 4 ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక ఇంట్లో అందరూ డిస్టర్బ్ అవుతారో అక్కడ నెగిటివ్ ఆరా స్ప్రెడ్ అవుతుంది. మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళాలనిపించదు వాళ్ళకి. టైం చూసుకుంటారు, ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్ళాలి కదా అనుకుంటారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎప్పుడైతే 4 ఒకే ఆలోచన ఒకరికొకరు బాండింగ్ బాగలేక నిరంతరం గొడవ పడుకుంటూ ఉంటారో వీళ్ళకి తెలియకుండా ఆ ఇంట్లో ఒక నెగిటివ్ ఆరా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. మనం ఇంట్లోకి వెళ్ళాలనిపించదు. అంటే అక్కడ నెగిటివ్ ఆరా అనేది మనం ఆపేస్తుంది. సో ఈవెన్ మనం చూస్తే స్టార్టింగ్లో ప్రేమగా ఉండే ఒక జంట గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో ప్రేమగా ఉండే వాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత చంపుకునే వాళ్ళు కూడా వెళ్తున్నారు. మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం సొసైటీలో, భార్య భర్తను చంపిందంటూ, ఆ భర్త భార్యను చంపారంటూ, ఈవెన్ పిల్లల్ని కూడా తల్లిదండ్రులు చంపేస్తున్నారు. అసలు ఇంతగా చేంజ్ అవ్వడానికి ఏమేమి రీజన్స్ ఉంటాయి సార్? మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎవరైతే పేరెంట్స్ పిల్లల మధ్యన బాండింగ్ బాగుంటుందో వాళ్ళు 100% పొరపాటు కూడా తప్పు చేయరు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలాంటివి ఎవరు చేసినా చూడండి, వాళ్ళు ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. వాళ్ళ ఫాదర్కు మదర్ కానీ ఈ వీళ్ళకు బాండింగ్ అనేది బాగుండదు. అంటే వాళ్ళ మధ్యన ప్రేమతత్వం అనేది ఉండదు. అసలు ప్రేమతత్వం లేకున్నప్పుడు మన కోసం ఒక వ్యక్తి మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని చూసుకుంటున్నాడు అనేది వాళ్ళ మైండ్లోకి రాదు. వాళ్ళు ఎంతసేపు ఎలాగుంటారంటే, ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంటుందంటే, నేను పెళ్లి చేసుకున్నాను, జస్ట్ ఈయన నాకు భర్త అంతే, నేను పెళ్లి చేసుకున్నాను, ఈమె నాకు జస్ట్ భార్య అంతే. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈయన కన్నా బెటర్గా ఎవరన్నా మనీ ద్వారా అట్రాక్ట్ చేసే వాళ్ళని, ఇలాంటివన్నీ ఎలాగుంటాయంటే ఎప్పుడైతే అట్రాక్ట్ అయిపోతారో ఈ రిలేషన్ బాండింగ్ అనేది అక్కడితో వదిలేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే ప్రతి పేరెంట్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఫస్ట్ ఎథిక్స్ నేర్పండి అని చెప్పేస్తాం. ఎథిక్స్ నేర్పడంలో ఏమవుతుంటే కుటుంబంలో ప్రేమతత్వం పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఆకలి అయింది అనుకోండి, ఇంట్లో ఫుడ్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? బయటికి వెళ్ళి భోజనం చేస్తాం. సేమ్ అలాగేనండి, పిల్లలు ఇప్పుడు ఎలాగున్నారంటే ఇంట్లో పేరెంట్స్ ఎవరైతే ప్రేమగా చూసుకోరో, ప్రేమగా మాట్లాడరో, వాళ్ళకి టైం కేటాయించారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట అట్రాక్ట్ అవుతున్నారు. అంటే బయట వీళ్ళు చూపించేదే రియల్ లవ్ అనుకుంటారు. అప్పుడు ఇక్కడ దొరకదు కాబట్టి వాళ్ళు అక్కడ రియల్ లవ్ అనేది దానికి అట్రాక్ట్ అవుతారు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అది ఎప్పుడైతే ఇది రియల్ లవ్ కాదు, వీళ్ళ అవసరాల కోసం మనం వాడుకుంటున్నారో అప్పుడు ఏమవుతుంటే వాళ్ళు మెంటల్గా వాళ్ళ యొక్క ఆలోచనలు సైడ్ ట్రాక్ పెట్టేస్తారు. సో ఈవెన్ పిల్లలు కూడా ఆస్తి కోసం, డబ్బు కోసం తల్లిదండ్రులను చూడకుండా కూడా, అంటే నన్ను ఇంతకాలం నా చిన్నప్పటి నుంచి నన్ను చాకారు, పెంచి పోషించారనే అది కూడా లేకుండా వాళ్ళని తల్లిదండ్రులు చంపడానికి కూడా రెడీ అయిపోతున్నారు. అంటే అంతకన్నా డబ్బు అట్రాక్ట్ చేస్తుందంటారా? అంతే కదండి. నేను అదే వాళ్ళ పిల్లలకి ఎప్పుడైతే ప్రేమ ఇవన్నీ ఎథిక్స్ వాళ్ళు నేర్పలేదో అలాంటి పిల్లలు అలా చేస్తారు.
కొంతమంది చూడండి ఎథిక్స్ విలువలు ఒక ఇంట్లో బాండింగ్ అనేది ఉంటుంది, వాళ్ళు పొరపాటు కూడా ఇలాంటి పనులు చేయరు. దానికి నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లలకి ఎంత ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాను అనేది కాదు, ప్రతిసారి మంత్లీ ఒకస్ కానీ 15 days వన్స్ కానీ బయట అనాథాశ్రాలు కావచ్చు, రోడ్డు పైన తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, ఇలాంటివన్నీ వాళ్ళకి ఒకసారి చూపించండి అని చెప్తున్నా. మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళకి చూపించండి. అది ఒకటి. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలను స్కూల్స్ కాలేజ్ పంపించి వీళ్ళు ఎక్కడో పాపం జాబ్ కానీ బిజినెస్ కానీ వెళ్తూ ఉంటారు. వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ మీరు వెళ్ళే చోటికి పిల్లల్ని తీసుకెళ్ళండి అని చెప్తున్నా. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారో, అంటే పేరెంట్స్ని వదిలిపెట్టిన పిల్లలు ఎప్పుడైతే పేరెంట్స్ని వదిలిపెట్టింటారో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ అనాథాశ్రమాల్లో ఎంత బాధపడుతున్నారో వీళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా చూస్తారనమాట. అంటే చూసినప్పుడు ఏమవుతుంటే రియలైజ్ అవుతారు. అంటే రేపు ఉదయం నేను కూడా ఇలా చేస్తే నా పేరెంట్స్కి ఇలాంటి పరిస్థితి వస్తుంది కదా అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో మార్పు రావడం జరుగుతుంది. కాబట్టి చదువుతో పాటు ఎథిక్స్ కూడా ఇంపార్టెంట్ అండి పిల్లలకు. ఓకే. సో ఇప్పుడు ఇలా ఇబ్బందులతో బాధపడే వాళ్ళు, లైక్ ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మీ దగ్గర ఏమైనా క్లాసెస్ కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా? అదే కదా, రిలేషన్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత ఆనంద క్రియ అనేది ఉంటుందండి. దీంట్లో మా దగ్గరికి ఎక్కువ వచ్చేసి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం కావచ్చు, తర్వాత పిల్లలు పేరెంట్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంటారు. అంటే వాళ్ళకి అక్కడ మేము క్లాస్లో ఏం చెప్తున్నామంటే, ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది అంటే, ప్రాబ్లం స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ మధ్యన బాండింగ్ ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది. తర్వాత ఎందుకు ఉండట్లేదంటే, ఒకరిపైన ఒకరికి ఎప్పుడైతే నమ్మకం పోతుందో, ఒకరికి ఒకరు కూర్చొని ఎప్పుడైతే మాట్లాడుకోరో, ఒకరికొకరు ఎప్పుడైతే టైం కేటాయించుకోరో, అప్పుడు ఏమవుతుంటే చిన్నగా అలిగేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే చెప్పే కదా, ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి. అప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం యూనివర్స్ సిద్ధాంతం అనేది. యూనివర్స్ సిద్ధాంతం కూడా భార్యాభర్తలు విడిపోవడానికి, తల్లి పిల్లలు విడిపోవడానికి కూడా పనిచేస్తుంది. నాకు ఇంటికి వెళ్తే నా భార్య నన్ను పట్టించుకోదు అన్నప్పుడు ఎద్దవుతుంది తద్దవుతుంది. నువ్వు రోజు అదే ఆలోచనలు చేసినప్పుడు ఏమవుతుంటే నీ లైఫ్లోకి అదే వస్తుంది. ఆమె నిన్ను పట్టించుకోదు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను సరిగ్గా చూడట్లేదంటే నువ్వు రోజు దాని గురించి ఆలోచన చేస్తున్నావు. కాబట్టి నీకు ఎవరు నీ సర్కిల్లో నీ ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేసినా కూడా నీ భర్త ఎలాగున్నాడు, నీ గురించి బాగున్నాడు అంటే వాళ్ళతో ఇదే డిస్కషన్ చేస్తాము. నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నాకు టైం కేటాయించట్లేదని మనం రోజు ప్రతిసారి ఇదే మాట్లాడినప్పుడు ఏమవుతుంటే మనకు తెలియకోకుండానే ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ జరగడం జరుగుతుంది. ఎద్దవుతుంది తద్దవుద్ది. నా రిలేషన్ బాండింగ్ బాగలేదని నువ్వే 10 మందితో చెప్తున్నావు. అంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే, నువ్వు ఇది కోరుకుంటున్నావు కాబట్టి నీకు ఇదే ఇస్తానని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన అలిగేషన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో డిస్టీ అంటారు కదా సార్, అంటే ఇప్పుడు ఒక జంట బాగుంది అది చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అది కూడా ఏమైనా నెగిటివ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంటుందండి. పెద్దలు చెప్తుంటారు అన్నింటికన్నా నరదృష్టి డేంజర్. అవును. అది ఎలాగుంటుందంటే, మన పైన మనకు పాజిటివ్ ఆరా ఉన్నంత వరకు ఎదుటి వాళ్ళకి ఆలోచన ప్రభావం మన పైన ఉండదండి. ఎప్పుడైతే మనము లోన్లీగా ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి ఒక జంట బాగుంటుంది, అప్పటి వరకు వాళ్ళపైన ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచన పనిచేయదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మనస్పర్ధలు వచ్చేసి ఒకరికొకరు దూరంగా ఉంటారో, మాట్లాడుకోకుండా ఉంటారో, అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనల ప్రభావం అనేది వీళ్ళపైన పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళు పాజిటివ్ ఆలోచనలో ఒక ఆరా తగ్గిపోయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ గురించి ఎవరైతే నెగిటివ్గా ఆలోచన చేస్తారో వాళ్ళ యొక్క ఆలోచనల ప్రభావం వీళ్ళపైన పడడం జరుగుతుంది అనమాట. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సార్ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనం లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, డబ్బుని ఎలా సంపాదించాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఇలా ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మీకున్న డౌట్స్ కావచ్చు, ఇంకా మీకు తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే, సో దానికోసం మనకి అనంత సాయి కృష్ణ గారు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మరి ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు ఎక్కడ అనుకుంటున్నారా? సో మనకి ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి March 15న కూకట్పల్లిలోని హోటల్ ATCలో కండక్ట్ చేయబోతున్నారు. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో దీని గురించి మరిన్ని మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.